ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అప్పుడు ఎలాంటి అభివృద్ధిని సాధించారు ఇక్కడ మీరు? ఒకటండి, ఏది ఆలోచించేవని కాదు, ఎలా అయినా సరే ఈ ఊరికి పేరు తేవాలా, ఈ ఊరికి మనం చేయాలా అనేది ఒక కోరిక. ఈరోజు ఇంత పేరు ఇచ్చినారంటే మా ఊరు ప్రజలు. అందువల్ల మొదటి నుంచి కూడా ఒక కాన్సెప్ట్ ఉండేది. నన్ను స్కూల్లోనే ఒక విధంగా మా టీచర్లు కానీ వాళ్ళు కానీ మాకు విధమైన ఇది నేర్పించారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ తాడిపత్రి నగరంలో మీరు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టాలని ఉన్నారు. అది ఎంతవరకు వచ్చిందంటారు? మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టాలంటే దాంట్లో 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ పోయేదానికి రెడీగా ఉంది, కానీ సెకండ్ ఫ్లోర్ పోదు. కానీ ఆక్షన్లో కొంటారు, కానీ మా వ్యాపారస్తులు ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకోసం తగ్గించి దాన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చేసి సెకండ్ ఫ్లోర్లో బొటెక్ ఏదైనా చిన్న ఇవి పెట్టేసి థర్డ్ ఫ్లోర్లో చేయాలనేది ఇప్పుడు కొద్దిగా కాన్సెప్ట్ మార్చి. ఎందుకంటే అది ఇన్కమ్ రావాలి, కానీ బర్డన్ కాకూడదు నా మున్సిపాలిటీకి. మాకు ఇన్కమ్ రావాలి. తొలి నుంచి మీ సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి గారికి మీరు ఎన్నట్టు ఉండి వస్తున్నారు. అయితే మీకు తొలి నుంచి కూడా ఎమ్మెల్యే కావాలని ఒక కోరిక ఉండేది, ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలా అంటే దివాకర్ రెడ్డి మీ సోదరుని పలుమార్లు కూడా ఎంపీగా వెళ్ళమని మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చేశారు. అలా ఉన్నట్టు నేను ఎప్పుడో కంటెస్ట్ చేసేవాడిని ఎక్కడో ఒకసారి. ఇప్పుడు నాకు లేదు, మొదట్లో మొన్న కూడా పిల్లోళ్ళని అడిగాను. కానీ మన పిల్లోళ్ళని అడిగితే ఒక ఇదే అనిపించింది. ఏమైందంటే వైఎస్ఆర్ కొత్తగా వచ్చేది పార్టీ చాలా స్వింగ్లో ఉండింది. ఆ స్వింగ్లో ఉండింది కాబట్టి కొద్దిగా భయపడ్డారు పిల్లోళ్ళు పెట్టాలా అంటే. అందువల్ల నేను కంటెస్ట్ చేసిన. నాకేం ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఇంట్రెస్ట్ ఏమంటే నేను ఒక కౌన్సిలర్గా ఉంటే చాలు అనుకుంటాను. మా మున్సిపాలిటీ ఒక కౌన్సిలర్ పదవి చాలు నాకు. 2014లో మీరు వచ్చేవారు, ఎమ్మెల్యే అయ్యారు తొలిసారిగా. అంటే 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఎలా గడిచిందంటారు 2 ఏళ్ల కాలం కూడా? అంటే గవర్నమెంట్లో ఫైనాన్షియలీ నాట్ సౌండ్ అండి. అయినా కానీ చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నాడు. నేనేమంటే నా వే ఆఫ్ లివింగ్ వేరే, నా వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నా ఒక ఇన్సిడెంట్ చెప్తాము. చిన్న మండలం ఉంది, పెద్ద ఒడుగురు మండలం అని. దాని ఇన్కమ్ వచ్చి పర్ యానం 42,000, అంటే 116 రూపాయలు పర్ డే. అంటే ఒక లైట్ వేయాలనే శక్తి కూడా పరిస్థితులు లేదా ఆవుది. దాన్ని ఇప్పుడు ఏం చేశాను, ఒక పెద్ద ఇది కట్టాను, కళ్యాణ మండపం కట్టాను. ఆ కళ్యాణ మండపం నుంచి కనీసం నాకు ఒకటి అనుకుంటున్నా, ఒక 30,000 పెడితే కూడా ఈజీగా ఒక 70 వస్తాయి. ఒక 20 లక్షలు 15 లక్షలు. అయితే మీరు ఇక్కడ తొలి నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఉన్నారు. అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో మీరు టీడీపీ వైపు వెళ్ళాల్సింది. అంటే మీరు వైసీపీలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? లేదండి, మొదటి నుంచి కూడా ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైసీపీ బికాస్ సో మెనీ. అంటే ఇక్కడ ఒకటి ఉంది, అంటే వైసీపీలోకి మీరు వెళ్ళారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి జేసీ సోదరులతో తాను పడలేనంటూ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లు. ఆయన ఏమో నాకు తెలియదు, కానీ అట్లా ఏం రిజెక్ట్ అయితే లేదు. ఒకవేళ ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. ఎందుకంటే మొదటి నుంచి మాకు వాళ్ళ ఫ్యామిలీకి సరిపోదు. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చి రాజారెడ్డి వాళ్ళ వల్లనే మాకు ఫ్రాక్షన్ వచ్చి, అదరోజు మీకు ఎవరితో మాకు ఇది తగులేదు, ఏం లేదు. ఉండొచ్చేమో. అంటే మీరు ఎవరన్నా కాదన్నా కూడా అంటే ఒక రెడ్డి అన్న ఫీలింగ్ అయితే జేసీ సోదరులు ఎక్కువ ఉంది. అందుకు జేసీ సోదరులు మొత్తం కూడా వైసీపీకే పోవాలనుకున్నారు. అయితే ఇక అక్కడ కాదడంతో, అక్కడ తలుపులు మూసేయడంతోనే టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ ఉన్నా కూడా అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ తాడిపత్రిలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి చల్లా సుబ్బరాయుడు గ్రూప్. చల్లా సుబ్బరాయుడు గ్రూపులో అంతా రెడ్లు, దివాకర్ రెడ్డి గ్రూపులో అంతా కమ్మోళ్ళు. మొదటి నుంచి కమ్మోళ్ళు మాతో ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళకి మొగ్గు చూపినాం. కాలేజ్ డేస్లో కూడా నేను కానీ మా అన్న కానీ కమ్మోళ్ళకి మొగ్గు చూపి ప్రతిసారి ఎలక్షన్లో కమ్మోళ్ళకి సపోర్ట్ చేసినాం. ఒక బాధ ఉంది, మీరు చేసి మన వైఎస్ జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారు మిమ్మల్ని 30 కోట్లు పార్టీ ఫండ్ అడగడంతోనే మీరు వచ్చారు. మా దగ్గర మేము జగన్ దగ్గరికి పోలేదు, జగన్ మా దగ్గర రాలేదు. వచ్చిన ఆయన వేరే ఆయన ఫండ్ మాదిరి అడిగాడు. ఏమంటే రేపు ఎట్లా మీరు ఖర్చు పెట్టలేదు, మాకేసి మేము ఖర్చు పెడతామంటే మా అన్నారు. చెప్పినట్టు మాకు తెలుసు, మాకు తాడిపత్రి ప్రెస్టేజ్, నువ్వు వద్దన్నా పెట్టాలి, మేము ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఎంపీది ఉంది, మీ ఇష్టము. సార్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ మీరు ప్రజాప్రతినిధి ఉంటూ తాడిపత్రి మున్సిపాలిటీని ఇంత అభివృద్ధిగా తీర్చిదిద్దుంటారు, అంటే పరిశుభ్రత విషయంలో కానీ ఇతర విషయాలు. అయితే తాడిపత్రిలో మట్కా అనేది ఒక కేంద్రంగా ఉంటూ నిర్వహిస్తున్నారు. అంటే మట్కాని ఎందుకు మీరు బెత్తం పట్టుకొని నిలవరించలేకపోతున్నారు? ఈ మట్కా అనేది ఏముందంటే, మీరు అంటారు మట్కా మా ఊర్లో నిర్వహిస్తా అని. మా ఊరు కాదండి, సెంటర్ జమ్మలమడుగు. దీనికి ఈ పొద్దు సిస్టమ్ ఎలా ఉంది, ఒక సెల్ ఉంది, అన్నీ ఉన్నాయి. నియంత్రించడం అంటే సెల్ వలన ఇంతకుముందు కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్ చాలా పనిచేసింది మట్కా. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో అన్నీ ఉన్నాయి.
ఒక సెల్ ఫోన్ దగ్గర ఇది మటకా అనేది ఒక చిన్న చీటీ, నమ్మకమైన వ్యాపారం ఇది. అందువల్ల ఒక ఫోన్ కాల్తో కూడా జరుగుతుంది. మా ఊర్లో అందరికి ఏదైనా ఉంటే బీటర్లు మాత్రం ఉన్నారు, కానీ మెయిన్ వాళ్ళు అయితే లేరు, అందరూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీ వర్గీయులు అంటే మీ వర్గానికి చెందిన వారు నిర్వహిస్తుండటంతోనే మీరు నోరు మెదపడం లేదు, వర్గాన్ని దెబ్బతీసుకో. నేను ఏది కేర్ చేయను, నో వర్గం నథింగ్. ప్రజలకు ఏది మంచి అంటే అది చేసేవాడిని. కాబట్టి వర్గం అంటే ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి పేరు చెప్పుకుంటారు. దాంట్లో ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు ఏడన్నా లారీ పట్టుకుంటే ఎవడు అనుకుంటే దివాకర్ రెడ్డి అంటాడు. ఎంత మటుకు నిజం అనేది మీరు చెప్పాలి. కానీ ఇంకా మీరు కూడా ఎట్లున్నారంటే పేపర్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ దాన్ని ఏమీ నిర్ధారించుకొని చేసే పరిస్థితులు లేరు. ఎప్పుడైనా మేము అడిగామని, ఏమయ్యా బాబు మా ఇటు రాసినామంటే మీరు ఏంటి దానికి, ఇప్పుడు రేపు వస్తుంది మీ పేపర్ ఇవ్వండి. అది పొద్దునూకులు క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎలాంటి, ఇప్పుడు నేను ఒకటండి, ఐఎమ్ వరీడ్ అబౌట్ 2,28,000 పీపుల్ ఆర్ మై ఓటర్స్ అండ్ మై ఇది ఐఎమ్ వరీడ్ అబౌట్ దెమ్. వాళ్ళకు నా మీద నమ్మకం ఉండాలి, అంతే నా కోరిక. ఒకవేళ మీ పేపర్ వాళ్ళు మటకాలో దివాకర్ రెడ్డికి ఇది ఉంది, దీంట్లో ఉంది అంటే వీ డోంట్ కేర్. మై పబ్లిక్ వెదర్ మై పబ్లిక్ బిలీవ్స్ ఇట్ ఆర్ నాట్ అనేది నాకు. అదే కదా ఎవడో అనంతపూర్లో ఏదనుకుంటే నాకేం భయము, నేను భయపడ్డా. అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా మనకి తాడిపత్రిలోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే మొత్తం ఆ ఇండస్ట్రీ అంటే ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా మీరు గుప్పెట్లో పెట్టుకోవడానికి, కార్మిక యాజమాన్యందరినీ కూడా మీరు గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళతో అప్పుడప్పుడు మీ మాట విన్నప్పుడు అంతా ఆందోళన చేయించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇంతవరకు మా ఊర్లో యూనియన్స్ ఉన్నాయా? లేవు. ఒకటి, ఈ బుద్ధు కార్మికులకి రావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఎవ్వరు కూడా యాజిటేషన్ చేసే పరిస్థితులు లేరు. ఇంతకుముందు మేము కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక డీజిల్ పెరిగింది, ఇంకోటి రేట్ పెరిగిందంటే పోయి యాజిటేషన్ చేస్తున్నాం. ఈరోజు మీ పిల్లలు ఏమైనా చేస్తున్నారా? కనీసం ఒక నల్ల బ్యాచ్ పెట్టుకుంటున్నారా? ఈరోజు సఫిషియెంట్గా డబ్బులు ఇస్తున్నారు యాజమాన్యము, దానివల్ల ఇవన్నీ లేవు. మేము ఎంతసేపు ఉన్నా మా ఊరు బాగుండాలి. ఈ రోజులో మా ఊర్లో ప్రతి ఒక్కడు 3 పూట్ల అన్నం తింటున్నాడు. ఎందువల్ల? ఇండస్ట్రీస్ వల్ల. మేము ఎప్పుడు స్ట్రైక్ చేయలేదే. అంటే మీరే అంటున్నారు ప్రజలంతా కూడా 3 పూట్ల తింటున్నారు. అయితే ఇక్కడ నిరుద్యోగ సమస్య, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. నిరుద్యోగ సమస్య ఉందంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మా ఊర్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, కొన్ని పనులు చేసేదానికి రెడీగా ఉన్నారు జనం, అన్ని పనులు చేసేదానికి రెడీ లేరు. మరి స్వీపర్ పోస్టుకి 50,000 ఇస్తారు, వస్తారా? ఎవరైనా వస్తారా చెప్పండి. అట్లా ఈ కాలంలో నిరుద్యోగం అంటే నేను ఒప్పుకోనండి. ఒకప్పుడు మా నాన్న కాలంలో అంటే మాకు ఏమి లేదు, అప్పుడు అగ్రికల్చర్ చేయాలా అనేది ఒకటి ఉండేది ప్రజల్లో, వేరే ఉద్యోగం లేదు. ఈరోజు ఏముంది చెప్పండి? ఏమి చేస్తే పని లేదు. నాకు చాలామంది వచ్చి ఏం రా అంటే సర్చింగ్ ఫర్ జాబ్ అంటే నాకు చాలా కోపం. జాబ్ ఈజ్ దేర్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఏదో నేను ఇంజనీర్ చదువుకుని నాకు టేబుల్, ఒక కుర్చీ, ఒక ఫ్యాను, ఒక పెన్ను కావాలని ఉన్నారు. అది కాదు, నువ్వు చదువుకునే జ్ఞానం కోసం. నిజంగానే బతకాలంటే ఈ కాలంలో బతుకుతెరుగు ఎక్కడా డోకా లేదు. మీ రాజకీయ గురువు ఎవరన్నారు సార్? అంటే ఎవరు స్ఫూర్తితో మీరు రాజకీయాలకు వచ్చారు? మీ రాజకీయ గురువు? మాకు గురువు లేడు, ఇంట్లోనే మొదటి నుంచి ఉంది. గురువు ఎక్కడ గురువు? దీనికి గురువు మీ నాన్నగారు? నాకైతే ఎవరు గురువులు లేరు. ఈవెన్ ఐ డోంట్ ఫీల్. ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ ఇదిగా వచ్చింది కాబట్టి ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంది. అట్లా చూసుకుంటే మా మామ కూడా రాజకీయ నాయకుడే, నా వైఫ్ ఫాదర్ కూడా నల్లబడి శ్రీనివాస్ గారు. అంటే ఇది చెప్పేది ఇది గురువులు రాజకీయానికి గురువులు నేర్పిలేరండి. ఇట్ హస్ కమ్ ఫ్రమ్ యూ ఓన్లీ. రాజకీయానికి గురువు అయితే లేడు. అంటే తాడిపత్రిలో మీరు వారంలో ఎన్నిసార్లు ఇక్కడ నివాసం ఉంటున్నారు? అంటే ఎక్కడెక్కడ? నేను ఎక్కువ ఇక్కడ ఉంటాను. అంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారంటారు మీరు? నేను పల్లెలకు మటుకు కనీసం వారంలో 4 రోజులు ఏదో ఒక పల్లెల్లో ఉంటాను. బై 8:30 ఐ ఆన్ ద విలేజెస్. ఐ గో అరౌండ్ ద విలేజెస్. ఐ గో అండ్ స్పీక్ టు అందరితో మాట్లాడతాను. అంటే ఇప్పుడు మీరు అంటే వైసీపీలోకి ఎలా మీరు వెళ్ళలేదు అంటే కాంగ్రెస్లో ఇమ్మడలేకనే టీడీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందా? టీడీపీ నుంచి ఏమైనా పిలుపు వచ్చిందంటారా మీకు? కాంగ్రెస్లో ఇమ్మడలేక కాదు, కాంగ్రెస్ ఏమన్నానండి నేను, బికాజ్ ఓన్లీ డివిజన్. అదర్వైజ్ మేము కాంగ్రెస్ వదిలిపెట్టే ఇది ఇష్టము లేదు. మా అన్నగారు రావాలని పాపం చాలా బాధపడ్డాడు, చాలా తపన పడ్డాడు. ఒకటే అన్నాడు, రే ఈ శరీరమే కాంగ్రెస్ రా, ఈ రక్తం కాంగ్రెస్ రా, అవసరమైనా నేను మళ్ళీ ఏదైనా కావాల్సిన అవసరం మీరు వెళ్ళండి. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అంటే మొదటి నుంచి కాంగ్రెస్ వాదులుగానే గుర్తింపు. మేము కాంగ్రెసే. కాంగ్రెస్ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు అస్. టుడే వీఆర్ లైక్ దిస్ అంటే కాంగ్రెస్. నేను ఎప్పుడు కాంగ్రెస్ తప్పు పట్టాను. కాంగ్రెస్ డివిజన్ చేసింది కాబట్టి పోయినాం, కానీ ఏది ఆశించితే పోలేదు ఎక్కడికి. కానీ నాకు మొదటి నుంచి చంద్రబాబు అంటే ఒక విధమైన ఇది ఈ హ్యాస్ అ విజన్ అనేది మొదటి నుంచి ఉంది. క్లీన్ అండ్ గ్రీన్. నేను మున్సిపల్ చైర్మన్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టినప్పుడు ఆయన పోగిండే. అలా ఉన్నప్పుడు మీరు మళ్ళీ రఘువీరారెడ్డి గారు లాగా కాంగ్రెస్లోనే
ఎందుకు ఉండలేకపోయారు? టీడీపీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎవరు మేమా? అరే డివిజన్ చేసింది ఏం చేయాలి? ఆయన ఎందుకు ఉన్నాడంటే ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇస్తారు కర్ణాటకలో అని చెప్పి 2 రోజులు ఉన్నాడు. ఇంకా ఎప్పుడు ఉంటాడు చూద్దాం, ఉంటాడు లేదు. రేపు ఆ పదవి ఒకటి ఉంది, ఇక్కడ 200 పదవి పోతే వైఎస్ఆర్లకి ఇంకో దానికి బీజేపీలోకి పోతాడు. ఈజ్ ఫ్రమ్ బీజేపీ, ఈజ్ నాట్ ఫ్రమ్ కాంగ్రెస్. మా అన్నగారు తెచ్చారు ఆయన్ని కాంగ్రెస్లోకి. ఇవాళ బీజేపీ ప్రో బీజేపీ వాస్ పోతాడు ఎప్పుడో దినం. ఆ పదవి 200 పోతే ఉండడు. టీడీపీ నుంచి మీకు ఆహ్వానం వచ్చిందంటారు అప్పుడు పార్టీలోకి? మాకు ఖచ్చితంగా వచ్చితేనే పోయినాం. మేముగా అయితే టీడీపీలోకి మేము పోయి అడిగింది లేదు. అంటే ఆహ్వానం వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దివాకర్ రెడ్డి గారికి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎక్కడ తనకు ఏకమేక కూర్చుంటాన ఉద్దేశంతోనే పార్లమెంటుకు పంపించారని, తాడిపత్రికి ఇతర ప్రాంతాల నుంచి కానీ జిల్లా నుంచి మరొకరు నిలబెట్టారనేది ఉంది. దీపక్ రెడ్డి విషయంలో కూడా కాస్త గట్టిగానే వివరించడం చేసింది. మీకు దీపక్ రెడ్డిని మీరు ప్రపోజ్ చేశారు రాయదుర్గం నుంచి. అయితే దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఈ విషయంలో మీ విషయంలోనే గట్టిగా పోరాటం చేసి టికెట్ తెచ్చుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మేము ఎవరితో పోరాడాల్సిన అవసరం లే. రేపు కూడా పోరాడాము. బాగుంటే బాగుంటాం, లేకపోతే అట్లే భయపడేది లేదు. ఎవరికి భయపడము, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మాకే మా సొంతం స్ట్రెంగ్త్ ఉంది, మా సొంతం ఉంది. కాబట్టి మేము ఎవరికైనా పనికి వచ్చే వాళ్ళం కానీ మాకు ఇంకోరు పనికి వచ్చే వాళ్ళు అయితే లేరు. అంటే మీరు ఆనాడు కాంగ్రెస్లో ఉన్నా నేడు టీడీపీలో ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా, అంటే పార్టీలో ఉన్న పార్టీ వైఫల్యాలు ఏమన్నా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు కప్పిపుచ్చుకోవడము, దాన్ని ఓన్ చేసుకోవడం చేస్తుంటారు. అయితే మీరు బయటికి బహిర్గతం చేస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా వీఆర్ వెల్ విషర్ ఆఫ్ దట్ పార్టీ. ఊరిగా ఊహా అని చెప్పే బదులు ఉన్నది ఉన్నట్టు చెప్తే రేపు పార్టీ సర్దుకుంటుంది, పార్టీ నష్టపోదు. పార్టీ నష్టపోయినాక మనం నష్టపోతాం, అందరం నష్టపోతాము. అందుకని ధైర్యంగా చెప్పాలా? ఎందుకు చెప్పకూడదు ధైర్యంగా? తప్పేముంది దాంట్లో? చెప్పదాంట్లో పార్టీ బాగోలు కోరేవాడు ఈ నిజం చెప్పాలి, అంతేగాని ఊరికేదో దాన్ని ఎంత బ్రహ్మాండంగా ఉంది అది ఉంది ఇది అని చెప్పే రకం అయితే మేము కాదు. 2014లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. రోజా గారు అసెంబ్లీ నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు? ఎవరైనా అసెంబ్లీకి ఎందుకు వెళ్తామండి? వాళ్ళతో కొట్లాడటానికి వెళ్తామా, లేకపోతే వాళ్ళతో తిట్టించుకోవడానికి వెళ్తామా? రోజా గారు నోరు పారేసుకున్నారనే విమర్శలు బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతేస్తాను రండ్రా అంటాడు. ఏమిటంటే అధికార దుర్వినియోగం అంటారా? జ్యోతుల్ నెహ్రూ గారు బూతులు మాట్లాడారు. ఏమన్నారు కూడా ఒకసారి గుర్తు చేయండి అని మాట్లాడారు. నువ్వు మగాడివా, నీకు మగతనం ఉందని ఒక అచ్చెం నాయుడు కడుపు కాలుతుందా లేదా అండి?